జయము జయము విజయము క్రీస్తులో, మరణముపై జయమున్నది క్రీస్తులో. జయము జయము విజయము క్రీస్తులో, మరణముపై జయమున్నది క్రీస్తులో. భయమే లేదు, దిగులే లేదు, క్రీస్తుయే అండగా. ప్రతి పరిస్థితిలో నడుచును తానే నీకు ముందుగా. భయమే లేదు, దిగులే లేదు, క్రీస్తుయే అండగా. ప్రతి పరిస్థితిలో నడుచును తానే నీకు ముందుగా. జయము జయము విజయము క్రీస్తులో, మరణముపై జయమున్నది క్రీస్తులో. శోధన ఎదురైనా, వేదన వెంటాడిన, కరువులే కలిగిన వెనుతిరుగక. శోధన ఎదురైనా, వేదన వెంటాడిన, కరువులే కలిగిన వెనుతిరుగక. సైనికుని వలె పోరాడు, ఆశ్రయ దుర్గము ఆ ప్రభు. సైనికుని వలె పోరాడు, ఆశ్రయ దుర్గము ఆ ప్రభు. నీ విజయముకై పెట్టే ప్రాణము, మన విజయముకై పెట్టే ప్రాణము. భయమే లేదు, దిగులే లేదు, క్రీస్తుయే అండగా. ప్రతి పరిస్థితిలో నడుచును తానే నీకు ముందుగా. భయమే లేదు, దిగులే లేదు, క్రీస్తుయే అండగా. ప్రతి పరిస్థితిలో నడుచును తానే నీకు ముందుగా. జయము జయము విజయము క్రీస్తులో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ ప్రేమను బట్టి మీకు వెలలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జీవవాక్యమైన నా తండ్రి, మీ మాటలు మేము ధ్యానించడానికి, అందులో మీరు మరొకరికి రాయించిన జ్ఞానాన్ని నేర్చుకొని మమ్మల్ని మేము మరొకసారి నీ నిత్య జీవానికి సిద్ధపరచుకోవడానికి మీరు ఇస్తున్న కృపను బట్టి వందనాలు. ఈ కార్యక్రమము చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని మీ అద్భుతమైన సత్యముల చేత మా మనోనేత్రములను వెలిగించుమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన సోదర సోదరిమణులందరికీ BRIM తరపున ప్రత్యేకమైన శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేనిప్లారా, మరి గడిచిన వారములలో మనమందరము సృష్టి రహస్యమును గురించి వింటూ ఉన్నాం. దేవాది దేవుడు ఈ సృష్టిలో ఉంచినటువంటి అద్భుతమైన మర్మాలను, అద్భుతమైన జ్ఞానాన్ని, ఆ ప్రతిదాన్ని దేవుడు వాక్యంలో రాయించి మనందరికీ బయలుపరుస్తూ ఉన్నాడు. సృష్టి అంటే కేవలం మన చుట్టూ ఉన్నటువంటి పదార్థాలు మాత్రమే కాదని, వాటిలో నిజంగా అద్భుతమైన దైవ జ్ఞానం ఉందని, అంతేకాదు మరి అవి ఎల్లప్పుడూ మరి మనుషులపై మరి ఒక సాక్ష్యముగా ఉండబోతూ ఉన్నాయని మనకు జ్ఞాపకం చేయడం జరిగింది. సృష్టి అంటే కేవలం ఏదో మన చుట్టూన్న పదార్థములు మాత్రమే కాదని, అవి దేవాది దేవుని యొక్క ఆజ్ఞను పాటిస్తున్నటువంటి దేవదూతలని, వాటికి చెవులు ఉన్నాయని, అవి మాట్లాడగలవని, ఒకరోజు మన పైన సాక్ష్యము చెప్పబోతూ ఉన్నాయని దేనిపైన గడిచినటువంటి వారం మనం చూసాం. అంతేకాదు, సృష్టి ఈరోజు మనుషులు చేస్తున్న ప్రతి తప్పిదాన్ని మోయలేని స్థితిలో ఉందని,
అది మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదన్న సంగతిని కూడా మనం రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 22వ వచనంలో చూసాం. దీంట్లో కనుక ఇలా ప్రసవ వేదన పడుతూ మూలుగుతున్నటువంటి ఈ ప్రకృతి, ఈరోజు మనిషి చేస్తున్న అవిధేయత వలన అది ఎంతో వేదనను పొందుతున్నటువంటి ఈ ప్రకృతి ఎలా మనిషిపై తిరగబడుతుందో మనం చూడాలి. ఒకనాడు ఒక కాలంలో ఈ ప్రకృతి మరి ఎంతో చక్కగా కావలసిన కాలంలో కావలసిన వాతావరణాన్ని ఇచ్చింది. జాగ్రత్తగా మీరు ఆలోచిస్తే ఎండాకాలంలో ఎండ, వానాకాలంలో వర్షాలు, ఇలా చలికాలంలో ఎంతైతే చల్లదనం అవసరమో అలా ప్రతి కాలంలో మనిషి ఆనందించేలా వాతావరణం ఉండేదండి. కానీ ఈరోజు మీరు ఎవరిని అడిగినా వారు వెంటనే చెబుతారు ఏంటంటే ఈరోజు ప్రకృతి మన పైన కన్నెర్ర చేసిందన్న సత్యము ఎవరైనా చెబుతున్నారు. ఈరోజు మరి సామాన్య మనుషులే కాదు, శాస్త్రవేత్తలు సైతం కూడా ఈ యొక్క మాటను అంగీకరిస్తూ ఉన్నారు. అందుకనే గ్లోబల్ వార్మింగ్ అనేటువంటి మాట మనం వింటూ ఉన్నాం. అనగా ఎక్కడో మరి ప్రకృతికి ఈరోజు మనిషి చేస్తున్నటువంటి తప్పుదముల వలన అది తన వాతావరణాన్ని మార్చుతూ మరి ఏదైతే భరించలేనటువంటి పరిస్థితులు మనుషులకు కల్పిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. గత ఎండాకాలంలో మరి హైదరాబాద్లోనే మనం చూసినట్లయితే 45 డిగ్రీల టెంపరేచర్ని కూడా చూసాం. దీని పిల్లరా ఆలోచించాలి. అంటే ఇంకా కనుక 5 డిగ్రీలు పెరిగితే బయటికి వచ్చి తిరిగామంటే మరి చావుకు దగ్గర అయిపోయినట్లు. అంతగా ఈరోజు ప్రకృతి చెడిపోవడానికి గల కారణం ఏంటిది? ఈరోజు నేటికి అనేకులకు అర్థం కానటువంటి మర్మం అది. ఎందుకు ప్రకృతి ఈరోజు చక్కగా చల్లదనాన్ని, తల్లి ఒడిలో ఉన్నటువంటి సుఖాన్ని, సుఖజీవనానికి అవసరమైన వాతావరణాన్ని ఇచ్చే ఈ ప్రకృతి సడన్గా ఇది ఎందుకు ఇలా ప్రతి సంవత్సరానికి ఇలా మారుతూ ఉందో ఈరోజు ఏ శాస్త్రానికి అందనటువంటి సంగతి. ఎవరికి అవగాహన కలగట్లేదు. ఏం జరుగుతూ ఉంది, ఎక్కడ జరుగుతూ ఉంది ప్రమాదము, ఎక్కడ ఉంది ద కాజ్ అండ్ వేర్ వీ కెన్ గివ్ ద సొల్యూషన్, అసలు ఎక్కడ ఉంది ప్రాబ్లం అనేది నేటికి ఎవరికి అర్థం కావట్లేదు. దేవుని పిల్లారా, కేవలము దేవుడు మాత్రమే ఈ మర్మాన్ని చెప్పగలడు. అందుకనే బైబిల్ రాయబడి కొన్ని వేల సంవత్సరాలు అయినా ఈరోజు మీరు చూడబోతున్న ఈ సత్యాలు ఏదో ఇప్పుడు రాయబడినవి కాదండి, ఏదో ఇప్పుడు మనం రాసుకున్నది కాదు, కొన్ని వేల సంవత్సరాల క్రితం రాయబడినటువంటి మాటలు ఇవి. ఇదే ప్రకృతి, ఇదే గ్లోబల్ వార్మింగ్ అని ఈరోజు ఏదైతే శాస్త్రవేత్తలు చెబుతున్నారో దాని గురించి దేవుడు ఎలా కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పాడో ఈరోజు మనం దైవవాక్యం ద్వారా చూడబోతున్నాం. ఇంత అద్భుతమైన మర్మాలు దేవుడు తన వాక్యంలో ఉంచాడు. కానీ మనిషి దేవుని వైపు చూడట్లేదు, దేవుని మాట వైపు చూడట్లేదు. అందుకనే ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఈరోజు మానవ సమాజం ఎదుర్కొనబోతుంది. ఇంకా గనక దేవుణ్ణి మనుషులు విస్మరించినట్లయితే ఇంకా భయంకరమైన రోజులు రాబోతున్నాయి. దీని పిల్లరా, కనుక ఇకనైనా మనుషులందరూ ఇదిగో దేవుని దగ్గరకు రావాల్సిన సమయం ఆసన్నమైందని నేను అంటాను. దెర్ ఈజ్ నో ఎనీ అదర్ ఆప్షన్. ఎందుకంటే ఈరోజు ప్రకృతి ఎలా పాడైపోతుందో దానికి కారణం ఏంటిదో మనకు తెలియాలి. అసలు వాతావరణం ఎందుకు మార్చబడుతుందో, ఎలా మార్చబడుతుందో మనకు అర్థం కావాలి. ఇది కనుక మనకు అర్థమైతే ఈరోజు మనం అందరము దేవుని పిల్లారా దేవునికి లోబడి జీవించే వారం అవుతాం. అందుకని ఒకసారి చూడండి, ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం 22వ వచనం చదువుతాను. సముద్రము దాటలేకుండానట్లును దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబలలేకయు ఎంత ఘోషించినను దానిని దాటలేకయు ఉండునట్లు నిత్య నిర్ణయము చేత దానికిని ఇసుకకును సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా, నా సన్నిధిని వనకరా, ఇదే యెహోవా వాక్కు. దేవుడు చెబుతూ ఉన్నాడు ఏంటంటే, ఒకసారి ఆలోచించండి ప్రకృతి గురించి. ఈరోజు 3 వంతుల అంటే 3 భాగములు నీళ్లు, 1 భాగం భూమి ఉందండి. ఒకవేళ ఈ నీరు కనుక ఒక భాగాన్ని ముంచడం చాలా సులభం. ఇట్ ఈస్ నాట్ అన్ ఇంపాసిబుల్ టాస్క్. 1 భాగము నీళ్లు ఉండి 3 భాగములు భూమి ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. కానీ 3 భాగములు నీళ్లు ఉండి 1 భాగమే భూమి ఉంటే జాగ్రత్తగా ఆలోచించాలి. ఎక్కడో దానికి కట్టడ ఉంది, ఆ కట్టడ కనుక లేకుంటే అందులో కొంత పొరిలినా ఈ భూమి మునిగిపోతుంది. యెహోవా వాక్కు చెప్తున్నాడు. ఎప్పుడు రాయబడిన మాట? కొన్ని వేల సంవత్సరాల క్రితం రాయబడినటువంటి మాట. దేవుడు మాట్లాడుతున్న మాట. మీరు నాకు భయపడరా, మీరు ఆలోచించట్లేదా, మీరు నాకు నా సన్నిధిన మీరు వనకరా. ఎందుకంటే ఈ యొక్క సముద్రము పొంగకుండా, అది ప్రబలకుండా నేను దానికి ఒక సరిహద్దు పెట్టాను.
అందుకనే అది ఎక్కడ ఆగాలో అక్కడ ఆగింది, ఎంతవరకు పొంగాలో అంతవరకే పొంగుతూ ఉంది. చాలామందికి అర్థం కానిది సత్యం ఇది. ఎందుకంటే సడన్గా ఎప్పుడు పొంగుతుంది, ఎలా మనిషి పైన దాడి చేస్తుందో ఎప్పుడు తెలుసు. ఎప్పుడైతే దేవుడు పొంగుమన్నాడో, ఎంతవరకు పొంగుమన్నాడో అంతవరకు పొంగి అంత లెక్కను తీసుకొని వెళ్ళిపోతుంది. దేవుడు చెప్పాడు, నువ్వు పొంగి ఒక 500 మందిని తీసుకొచ్చేసే అన్నప్పుడు అది మెల్లగా పొంగి 500 మందిని మాత్రం తెచ్చేస్తుంది. ఎందుకంటే అది అద్భుతమైన ఒక దేవుని ఆజ్ఞ ప్రకారం జరుగుతున్న కార్యం. అందుకనే ఇక్కడ అంటూ ఉన్నాడు, మీరు భయపడాల్సిన సమయం వచ్చింది, దేవుని గురించి ఆలోచించాలి మీరు. ఎందుకంటే వీటన్నిటికీ సరిహద్దులు నేను వేశాను. నేను గనక సరిహద్దులు తీస్తే అవి వెంటనే ఈ భూలోకాన్ని ముంచేయగలవు. అది ఒకరోజు చేశాడు ఆయన. మీరు నోవాహు కాలంలో వెళ్ళగలిగితే దీనిపై అక్కడ క్లియర్గా మనందరికీ తెలుసు. ఆయన జలప్రలయము చేత ముంచేశాడు ఈ భూమిని ఒకసారి. అందుకని ఇప్పుడు ఆలోచిస్తే ఈ యొక్క వాతావరణాన్ని, సృష్టి యొక్క ప్రకృతి ఇలా మార్పు చెందడానికి గల కారణం 24వ వచనం నుంచి మనం చదువుకుంటూ వస్తే, వారు రండి మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందము, ఆయన తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించువాడు కదా, నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని తమ మనస్సులో అనుకొనరు. మనుషులు ఈరోజు వాతావరణం ఎలా, మరి ఏ కాలంలో ఎవరు తీసుకుని వస్తున్నారో గ్రహింపు లేక వారు ఏ రోజు కూడా దేవుని జ్ఞాపకం చేసుకొనరు అనేటువంటి మాట రాస్తూ, మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలగకుండుటకు మీ పాపములే కారణము. ఎంత చక్కగా రాశాడండి దేవుడు. ఈరోజు వాతావరణము మార్పుకు, ఈరోజు వాతావరణములో జరుగుతున్నటువంటి పెను మార్పులకు, ఈరోజు ప్రకృతి మనిషి పైన కన్నెర్ర చేయడానికి గల కారణము మరి మనుషులు చేస్తున్న పాపం అన్న సంగతి స్పష్టముగా ఉన్నట్లుగా దేవాది దేవుడు బయలుపరిచాడు దాదాపు కొన్ని వేల సంవత్సరాల క్రితం. ఇంత అద్భుతమైనటువంటి మర్మము చెప్పాడు దేవుడు ఆ రోజు. అంటే 2500 సంవత్సరాల క్రితమే మనిషి మేలుకొని ఈ దేవుని వాక్యానుసారంగా మసులుకున్నట్లయితే ఈరోజు ఎంతటి భయంకరమైన పరిస్థితి ఉండేది కాదు. దేనిపిల్లల ఆలోచించాలి. అందుకనే ఉన్నాడు, మన పాపములు కారణము మన టెక్నాలజీ కాదు. దేనిపిల్లరా ఈరోజు జాగ్రత్త, మనం కడుతున్న కట్టడాలు కాదు, దాని వెనకాల ఉన్నటువంటి మన పాపములు కారణం అంటూ ఉన్నాడు. ఎలా కడుతున్నావు? ఒక మహా బిల్డింగ్ నీ కష్టార్జితంతో కడుతున్నావా, లేకపోతే ఎదుటి వారిని ముంచి కడుతున్నావా? దేనిపిల్లరా ఆలోచించాలి ఈరోజు. ఒకవేళ నీ కష్టార్జితంతో కడితే భూమి అద్భుతంగా మోస్తుంది ఆ భారం. కానీ ఒకవేళ సాటి అయిన నీలాంటి మనిషిని మోసము చేసి కడుతున్నావా, అది భారంగా ఉండబోతుంది ప్రకృతికి. దీనిలో ఇది సత్యము. అందుకనే దేవాది దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి సత్యం ఇది. ఇదిగో ఆయన క్లియర్గా చెప్తున్నాడు, మీ దోషములు వాటి క్రమమును తప్పించెను. అంటే ఏ కాలంలో ఏది కురవాలో, ఏ కాలంలో ఏ వాతావరణం రావాలో అది ఈరోజు రాకుండా విపరీతంగా మరి వాతావరణం మార్చబడడానికి గల కారణం మన దోషములు అంటూ ఉన్నాడు. అందుకనే ప్రకృతి తన క్రమాన్ని తప్పించబడింది. అందుకనే ప్రకృతి తన క్రమాన్ని తప్పించింది. అది మరి రావలసిన కాలంలో కాక ఇవ్వవలసింది ఇవ్వక ఈరోజు మనిషిపై తిరగబడుతుంది. దీనిలో అందుకనే గత వారం కూడా మీకు చెప్పాను ఏంటంటే, ఆదాము మొదట తప్పు చేసినప్పుడు నేల శపింపబడింది. ఈరోజు మనమందరము మరి ఆదాము వలె ఎలా తప్పు చేస్తున్నాము? రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం వాక్యము చెబుతుంది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోతూ ఉన్నారని. అంటే ఏ భేదము లేదు, ప్రతి ఒక్కరూ మరి వారు దేవుని ఎదుట పాపము చేస్తూ ఉన్నప్పుడు మనం చూస్తూ ఉన్నాం మరి సృష్టి మూలుగుతూ ఉంది. అందుకనే మన దోషములు కారణం అయ్యాయి ఈరోజు ప్రకృతి ఇలా మార్చబడడానికి. అందుకని దేవుడు చెప్పినటువంటి మాటను ఆ రోజు సమాజము మరి విస్మరించింది, నేటికి విస్మరిస్తూ ఉంది. ఒకసారి ఈ రోజైనా మనం మేలుకొని ఈ రోజైనా మనం జాగ్రత్తగా ఆలోచిస్తే దీనిలో మన చేతిలో ఉన్నటువంటి మన ప్రకృతిని కాపాడవలసినటువంటి బాధ్యత కనీసం వేరే వారికి లేకున్నా మరి క్రైస్తవులైన మనకైనా ఉండాలి. ఈరోజు సేవ్ ప్లానెట్ అనేటువంటి నినాదం మరి ప్రతి ఒక్కరు పెడుతున్నారు, కానీ ఆ ప్లానెట్ని ఎలా సేవ్ చేయొచ్చో ఎవరు చెప్పట్లేదు. బికాస్ దే డోంట్ హ్యావ్ ద ఆన్సర్. దీని మీద ఆలోచించాలి. సేవ్ ప్లానెట్ అని అంటున్నాం, వీ హ్యావ్ ఓన్లీ వన్ ప్లానెట్ అంటున్నాం, ఇవన్నీ సత్యాలు. కానీ ఈ ప్లానెట్ని ఎలా కాపాడాలి? ఏమి ఇవ్వగలుగుతాం మన ద్వారా? మనం ఇచ్చేది ప్రతిదీ ప్రకృతిగా చెడుగానే ఉంది. ఎందుకంటే ఈరోజు మనిషి తన సుఖము కోసం ఈ ప్రకృతిలో వదులుతున్న పొల్యూషన్ దేనిపై మనం కనుక గమనిస్తే
అది ప్రతి సంవత్సరానికి విస్తరించిపోతుంది. భయంకరమైనటువంటి ఇండస్ట్రీస్ ద్వారా, మన వాహనాల ద్వారా ఈరోజు ప్రకృతి అంతటినీ మన సుఖం కోసం దేంట్లో కనీసమైన మనం ఆలోచించకుండా ఈ ప్రకృతిని పాడు చేస్తున్నాం. ఇది జగమెరిగిన సత్యం, ఇందులో ఏ దాపరికం లేదు. ఈరోజు యు గో అండ్ ఆస్క్ ఎనీ ఎన్వైర్మెంటలిస్ట్, పర్యావరణ శాస్త్రవేత్తని ఎవరిని అడిగినా వారు క్లియర్గా చెప్తారు ఏంటంటే ఈరోజు మన యొక్క సమాజంలో ప్రకృతి పరిస్థితి మరి భయంకరంగా ఉంది పొల్యూషన్ ద్వారా. కనుక కనీసము మనము ఇదిగో ఈ ప్రకృతిని కాపాడుకోవాలని నినాదాలు ఈరోజు దేవుని పిల్లరా ఎన్నో ప్రపంచాలు చేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో మరి యుఎన్ కూడా, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ కూడా, వారు కూడా అన్ని దేశాల యొక్క మరి దేని పిల్లారా మీటింగ్ పెట్టి వారు కూడా ప్రకృతిని కాపాడాలి కనుక మీ దేశాలలో ఏమేమి చేయాలో అనేక రకాలుగా వారు చెబుతున్నారు. కానీ దేని పిల్లారా ఇక్కడ మరి ఆలోచించాల్సినటువంటి సంగతి ఏంటిదంటే ఎలా అసలు ఈ ప్రకృతి మూలుగుతుంది, ఎందుకోసం మూలుగుతుంది, దాని వెనకాల కారణం ఏంటిదో వారెవ్వరికి తెలియదు. అందుకనే పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము అన్నాడు పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం మీరు చూస్తే, ఈ జ్ఞానము మరుగై ఉండెను, ఇది లోకాధికారులలో ఎవరికి తెలియదన్న సంగతి రాయబడి ఉంది బైబిల్లో. అందుకనే ఈరోజు మనుషులందరూ ప్లానెట్ని సేవ్ చేద్దాం అనుకుంటున్నారు, కానీ సేవ్ చేసే పద్ధతి వారికి తెలియదు కనుక వారి యొక్క ప్రయత్నం దేని నినాదాలతోనే ఆగిపోయింది. బట్ దెర్ ఈజ్ నో ఎనీ డిఫరెన్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు మేక్. అందుకనే ఇలా ప్రతి సంవత్సరం ఎన్నో నినాదాలు చేస్తూనే ఉన్నాం, కానీ ప్రకృతికి మనం నిజంగా కాపాడుకోగలుగుతున్నాము అంటే ప్రశ్నార్థకమే. కనుక ఈరోజు మనం దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. మీరు కనుక ఉపద్య గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే, అందుకనే దేవుడు అంటున్నాడు, యెహోవా దినము అన్యజనులందరి మీదికి వచ్చుచున్నది, అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును, నీవు చేసినదే నీ నెత్తి మీదికి వచ్చును అంటున్నాడు. నీవేదైతే అంటే మనమందరం ఏదైతే చేస్తున్నామో అదే మన నెత్తిపైకి వస్తూ ఉందంటూ ఉన్నాడు. అంటే ఇక్కడ ప్రకృతిని మన చేతులారా మనం పాడు చేస్తూ ఉన్నామని దేవాది దేవుడు, ఇది కూడా రాయబడి 2000 సంవత్సరాల కంటే ముందు రాయబడినటువంటి గ్రంథం అండి. దేవుడు చెప్తున్నాడు మనమే దేనిప్లారా ఈ ప్రకృతిని నాశనం చేస్తున్నాము. ఇదిగో ఎప్పుడో చెప్పబడినటువంటి మాట. ఈరోజు కనుక మనము శాస్త్రవేత్తలను అడిగితే, ఎన్వైర్మెంటలిస్టులు కనుక అడిగితే వారు క్లియర్గా చెప్తున్నారు ఏంటంటే ఈరోజు గ్లోబల్ వార్మింగ్ ద్వారా భయంకరమైనటువంటి ప్రమాదం ఉంది. అంటే ఈరోజు టెంపరేచర్స్ పెరుగుతున్నాయి కనుక హిమాలయాల్లో మంచు పర్వతాలు అన్నీ కరిగిపోయి మరి వాటి ద్వారా మరి భయంకరమైనటువంటి జలప్రలయాలు కూడా వచ్చే కారణం ఉంది అన్నట్లుగా వారు చెబుతూ ఉన్నారు. ఎందుకంటే దేనిప్లారా ఆ ప్రమాదం వలన మరి ఎన్నో సముద్రాల చివర ఉన్నటువంటి, సముద్రాల అంచున ఉన్నటువంటి మరి ప్రాంతాలు లైక్ ముంబై, చెన్నై, కోల్కతా ఇలాంటి నగరాలన్నిటికీ, విశాఖపట్నం ఇలాంటి నగరాలకు మరి ముప్పు పొంచి ఉందని ఈరోజు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందుకనే ఈరోజు వారు చెబుతున్నటువంటిది ఏంటిదంటే కనీసము మనము ఇంటికి ఒక చెట్టైనా నాటాలన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నారు. దేంట్లో అందుకనే ప్లాంట్ ఎ ట్రీ అంటూ ఉన్నారు. కనీసం ఒక చెట్టునైనా మనము నాటితే ఈ ప్రకృతిలో ఉన్న పొల్యూషన్ తగ్గి ఆ టెంపరేచర్స్ తగ్గుతాయని ఈరోజు నిపుణులు సలహా ఇస్తూ ఉన్నారు దేనిప్లారా. అందుకని జాగ్రత్తగా ఆలోచించాలి. ఇదిగో మరి ఈ మాట ఈరోజు మనిషికి అర్థమైంది ఏంటంటే చెట్లను మనము నరకకూడదు, వాటి ద్వారా మనకు ప్రయోజనం ఉంది. అంటే ఈ ప్రకృతిలో ఉన్న ఈ చెట్టు ఇది మనిషికి మేలు చేస్తుంది తప్పితే అది చెడు చేయదు. ఎందుకంటే అది కార్బన్ డయాక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ని విడుదల చేస్తుంది. ఎప్పుడైతే కార్బన్ డయాక్సైడ్ ఈ యొక్క వాతావరణంలో తగ్గుతుందో అప్పుడు టెంపరేచర్స్ తగ్గుతాయని ఈరోజు శాస్త్రవేత్తలు కనుగొన్నారు దేనిప్లారా. అందుకనే వారు చెబుతున్నారు ఏంటంటే కార్బన్ డయాక్సైడ్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో ఈరోజు కార్ల ద్వారా, విమానాల ద్వారా, మన యొక్క ఇండస్ట్రీస్ ద్వారా వస్తున్నటువంటి పొల్యూషన్ ఎక్కువ అవుతుండడం అంటే కార్బన్ డయాక్సైడ్ యొక్క రేటు పెరుగుతుంది. దట్ ఈస్ వై ద టెంపరేచర్స్ ఆర్ ఇంక్రీజింగ్.